ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 4th సెప్టెంబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే, రష్యా అధ్యక్షుడు కాకుండా ఏ దేశ అధ్యక్షుడు ఢిల్లీ G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం లేదు? రీసెంట్గానే చెప్పుకున్నాము, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు యాక్చువల్గా అటెండ్ కావడం లేదు. దేనికి? ఢిల్లీలో జరగబోయే G20 శిఖరాగ్ర సమావేశానికి. ఆయనతో పాటు ఇంకొక దేశ అధినేత కూడా అటెండ్ కావట్లేదు. ఆ దేశ అధినేత చైనా అండి. ఢిల్లీలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశాలకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అటెండ్ కావడం లేదని ఆ చైనా అనౌన్స్ చేసింది. ఆయనకు బదులుగా ప్రధాని లీ కియాంగ్ అటెండ్ అవుతారంట. ఓకేనా? అధ్యక్షుడు అటెండ్ అవ్వరు, ప్రధాని అటెండ్ అవుతారంట. ఓకేనా? ఆ దేశ ప్రధాని ఎవరండి? లీ కియాంగ్. అది గుర్తుపెట్టుకోండి. అయితే సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో ఈ G20 18వ G20 సదస్సు అయితే జరగబోతోంది. సో దానికి ఆయన అటెండ్ కావడం లేదు. అండ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా అటెండ్ కావట్లేదు. సో రీసెంట్గా చైనా రిలీజ్ చేసిన కొత్త మ్యాప్ పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సో ఇలాంటి టైంలో ఆయన అటెండ్ కాకపోవడం ఇంకొంత తెలియని ఆలోచనల్ని రేకెత్తించిందని చెప్పొచ్చు. సో అయితే సెకండ్ వన్, ఇన్వెస్టర్స్ గ్లోబల్ సమ్మిట్ 2023 ఏ నగరంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ వచ్చేసి డెహ్రాడూన్. సో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్ సో క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఇక్కడ ఇన్వెస్టర్స్ గ్లోబల్ సమ్మిట్ 2023 లోగో అండ్ వెబ్సైట్ని లాంచ్ చేశారు. అండ్ ఇన్వెస్టర్ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9, 2023లో డెహ్రాడూన్లో జరుగుతుంది. ఈ సదస్సు వివిధ రంగాల్లో 2.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం టార్గెట్గా పెట్టుకున్నారనమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విభాగంలో ఉత్తరాఖండ్ టాప్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అండ్ ఈ టైంలో అక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది నిజంగా ఒక శుభ పరిమాణం అని చెప్పాలి. అంటే మంచి టైము లేదా మంచి అవకాశం అని కూడా చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ థర్డ్ వన్, ఇటీవల గాంధీ దర్శన్ వద్ద అంటే ఈ ప్రాంతం వద్ద మహాత్మా గాంధీ యొక్క 12 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారు? అంటే ద్రౌపది ముర్ము అండి. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర ఉంది ఈ గాంధీ దర్శన్. ఇక్కడ మహాత్మా గాంధీ గారి 12 అడుగుల ఎత్తైన విగ్రహము, గాంధీ వాటికను ఆమె ఆవిష్కరించారనమాట. అంటే ఇక్కడ నార్మల్గా మనం వెళ్ళి చూడొచ్చు అనమాట. సో గాంధీ వాటికలో ఒక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ భంగిమల్లో మహాత్మా గాంధీ విగ్రహాలు ఉంటాయి. అక్కడ మనం వెళ్ళి సెల్ఫీస్ తీసుకోవచ్చు. సో అట్రాక్షన్గా అండ్ 12 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆమె అక్కడ ఆవిష్కరించడం జరిగింది. తర్వాత ఫోర్త్ వన్, కోటక్ మహీంద్రా బ్యాంక్ MD అండ్ CEO పదవికి ఎవరు రిజైన్ చేశారు? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఉదయ్ కోటక్ అండి. ఉదయ్ కోటక్ సెప్టెంబర్ 1, 2023 నుండి అమల్లోకి వచ్చేలా కోటక్ మహీంద్రా బ్యాంక్ MD అండ్ CEO పదవికి ఆయన రిజైన్ చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ తాత్కాలికంగా MDగా సో దీపక్ గుప్తాను MD అండ్ CEOగా అపాయింట్ చేశారనమాట. దీపక్ గుప్తాని, అది కూడా టెంపరీగా. ఉదయ్ కోటక్ మహీంద్రా బ్యాంకును 1985లో ఏర్పాటు చేశారు. ప్రముఖ వాణిజ్య రుణదాతగా ఆయన మారడానికి ఆయన చాలా బాగా పనిచేశారని చెప్పొచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంక్ ముంబైలో హెడ్ ఆఫీస్ కలిగి ఉంది. ఇది భారతీయ ఆర్థిక సంస్థ అని చెప్పొచ్చు. ఇది పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి చాలా వాటిల్లో సర్వీసెస్ అందించే ఒక ప్రముఖ బ్యాంక్. తర్వాత ఫిఫ్త్ వన్, కాఠ్మాండు కళింగ లిటరేచర్ ఫెస్టివల్ 2023 ఏ దేశంలో నిర్వహించబడింది? అంటే నేపాల్ అండి. 3 రోజుల పాటు జరిగిన కాఠ్మాండు కళింగ లిటరేచర్ ఫెస్టివల్ నేపాల్లో లలితాపూర్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. ఈ ఫెస్టివల్ను నేపాల్ విదేశాంగ మంత్రి NP చౌద్ ప్రారంభించారు. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసం దక్షిణాసియాలో సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడము ఈ ఫెస్టివల్ యొక్క మెయిన్ థీమ్గా చెప్పొచ్చు. ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుండి కళాకారులు ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ సాహిత్యం, సంగీతం, నృత్యం, కవిత్వం చాలా కళారూపాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగిందనమాట. అండ్ చాలామందికి ఇక్కడ యశస్వి సాహిత్య సమ్మాన్ అవార్డులు అందజేశారు. కొత్త అవార్డులు కూడా ప్రారంభించడం జరిగిందనమాట ఈ ఫెస్టివల్లో. ఓకే, సో అది. తర్వాత 6th వన్, 8వ డాక్టర్ MS స్వామినాథన్ అవార్డు అందుకున్న శాస్త్రవేత్త ఎవరు? 8వది. అయితే MS స్వామినాథన్ గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఒక 3 లైన్లో రాయడానికి ట్రై చేయండి ఆయన గురించి. ఓకే, ఆన్సర్ వచ్చేసి డాక్టర్ PV సత్యనారాయణ అండి.
ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లోని రాగోలులోని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, దీన్ని అంగారావు అంటారు షార్ట్కట్లో అంగా. ఈ యూనివర్సిటీ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పేరున్న డాక్టర్ పివి సత్యనారాయణకు 8వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఇచ్చారంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 8వ అవార్డు అనమాట ఈయనకి ఇవ్వడం. ఇంతకుముందు ఏడుగురు శాస్త్రవేత్తలకు ఇచ్చారు, ఇప్పుడు 8వది డాక్టర్ పివి సత్యనారాయణకి ఇచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇందులో 2 లక్షల నగదు, బంగారు పథకం ఉంటాయి. తెగుళ్ళు, పర్యావరణ సవాళ్ళను వ్యతిరేకంగా అంటే వాటిని తట్టుకొని పనిచేసేలా అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో ఆయన బాగా కృషి చేసి గుర్తింపు పొందిన వ్యక్తి. సో అందుకు కాబట్టి ఆయన అవార్డు అందుకున్నారు. అందుకు గాను భారతదేశం అంతటా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన చక్కటి ధాన్యం రకాలు, హైబ్రిడ్ వరిలో కూడా ఆయన చాలా కృషి చేశారు. తర్వాత 7th వన్, నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2023 2వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? 2023లో నిర్వహించింది 2nd ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంది? నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరిగిందండి. నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2023 2వ ఎడిషన్ న్యూఢిల్లీలో సెప్టెంబర్ 4న స్టార్ట్ అయింది. ఈ మీటింగ్ అనేది సో ఇందులో పాల్గొనే నేవల్ గుర్తుపెట్టుకోండి, ఇందులో పాల్గొనే నేవల్ ఆఫీసర్స్కి ఇది చాలా పెద్ద మీటింగ్ అని చెప్పొచ్చు. 3 days పాటు దీన్ని కండక్ట్ చేస్తారు. సో నేవీలో చేయాల్సిన వివిధ మార్పులు, పాలసీల గురించి అక్కడ డిస్కస్ చేసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం గురించి డిస్కషన్ చేస్తారని చెప్పొచ్చు. సో ఇండియన్ నేవీ సీనియర్ ఆఫీసర్స్ ఇందులో సో మెటీరియల్, లాజిస్టిక్స్, ట్రైనింగ్ అండ్ పరిపాలన కార్యకలాపాల గురించి సమీక్షిస్తారు. అండ్ ఇండియన్ నేవీకి సంబంధించి సురక్షితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం, సముద్ర వాతావరణాన్ని పర్ఫెక్ట్గా అనుకూలంగా ఉండేలా చేయడంలో ఈ కాన్ఫరెన్స్ అనేది ప్రముఖ భూమిక పోషిస్తుంది అనమాట. ఓకేనా? అంటే పర్టికులర్గా ఏదైనా ఒక వ్యవస్థని పర్ఫెక్ట్గా నడపడానికి కావలసిన చర్యలు తీసుకోవడం కోసం ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. తర్వాత 8, ఎల్పిజి దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 15% నుంచి ఎంతకు తగ్గించింది? ఎంత శాతానికి తగ్గించిందంటే 0 అండి. అంటే పూర్తిగా చెప్పాలంటే ఎల్పిజి దిగుమతిపై సుంకాన్ని పూర్తిగా ఎత్తేసిందని చెప్పొచ్చు. సో ఎల్పిజి ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు కామెంట్లో ఎవరొకరు కామెంట్ చేస్తారు. రైట్ అయిందని నేను హార్ట్ సింబల్ ఇస్తాను, అక్కడ చూసి మీరు ఫాలో అయిపోండి. ఓకే, ఎందుకు అంటున్నానంటే మీకు ఒక విధమైన సెర్చ్ చేసే విధానం పెరుగుద్ది, మీలో సెర్చ్ చేసే ఆ ఇంట్రెస్ట్ పెరుగుద్ది అనమాట, ఏంటి అనేది తెలుసుకునే ఇంట్రెస్ట్. అందుకని అడుగుతున్నా. దేశీయ ఎల్పిజి గ్యాస్ అండి, ఓన్లీ దేశంలోనే ఎల్పిజి గ్యాస్ దిగుమతికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పిజి దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించింది. అంటే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వేసే ఏదైతే సుంకం ఉంటుందో దాన్ని తగ్గించింది. అలాగే దానిపై వర్తించే అగ్రిసెస్, ఇన్ఫ్రాసెస్ను 15% నుంచి 0కు తగ్గించారు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు అగ్రిసెస్, ఇన్ఫ్రాసెస్ను 15% to 0కి తగ్గించారు. ఏది? అగ్రిసెస్, ఇన్ఫ్రాసెస్ను. ప్రభుత్వం ఈ నిర్ణయానికి ముందు ప్రైవేట్ కంపెనీలు ఎల్పిజి దిగుమతులపై 15% దిగుమతి సుంకం, 15% అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు ఈ తగ్గింపు తర్వాత దిగుమతి ఖర్చు తగ్గుతుంది. ఈ కొత్త ధర సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకే, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. జూలై 1 నుంచి దేశీయ ఎల్పిజి సిలిండర్లపై కస్టమ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం 5% నుంచి 15% పెంచింది. అండ్ ఇది కాకుండా ఎల్పిజి సిలిండర్లపై అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ని 15% పెంచారు. సో ఇప్పుడు దాన్ని తగ్గించారు. అయితే ఈ తగ్గింపు ద్వారా సిలిండర్ ధర ఇండియాలో 200లకు తగ్గించిందని చెప్పొచ్చు. అదే టైంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ స్కీమ్ కింద ఈ గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యూనిట్కి 400 తగ్గింపు లభించిందని చెప్పొచ్చు. తర్వాత 9, డిజిటల్ మార్కెటింగ్ కోర్సులను అందించడం కోసం విద్యా మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో 3 సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రకటించింది? మెటా అండి. సో అందరికీ తెలుసు, మెటా అనేది ఫేస్బుక్ యొక్క పేరెంట్ కంపెనీ. లైక్ ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మెటాయే వీటన్నింటికి హెడ్ కంపెనీ అనమాట. సో ఈ మెటా ప్లాట్ఫామ్తో విద్యా మంత్రిత్వ శాఖ మరియు నైపుణ్య అభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ 3 years పాటు ఒక పార్ట్నర్షిప్ని ఉండేలా ఒక ఒప్పందం చేసుకున్నారు. సో ఈ ఒప్పందాన్ని ఎల్ఓఐస్గా చెప్పొచ్చు. ఎల్ఓఎస్ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్, ఎల్ఓఐస్గా చెప్పొచ్చు. ఎల్ఓఐస్ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు చేసుకున్నారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఏమేమి చెయ్యాలి, ఏమేమి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు మాకు సర్వీసెస్ అనేది తెలియజేసే ఒక విధమైన లెటర్ అనమాట, డాక్యుమెంట్ ఇది. సో
దీని ద్వారా మన ఇండియాలో ఉండే స్టూడెంట్స్కి అండ్ టీచర్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఏంటంటే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఇస్తారు. మన ఇండియాలో నైపుణ్య అభివృద్ధిని అంటే స్కిల్స్ని పెంపొందించడం అండ్ ఏదైనా తయారు చేయడం లేదా ఏర్పాటు చేయడంలో విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క ఇంట్రెస్ట్ని పెంచడం కోసం వీళ్ళు కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ఎల్ఓఐస్ని వచ్చేసి మెటా డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్తో కలిసి వీటిని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అనమాట మెటా మన ఇండియాలో. తర్వాత 10 తొలి బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరంలో వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డును అందుకున్న తెలంగాణ అధికారి ఎవరు? శాంతా దౌతం అండి. చూడండి, మాస్కోలో జరిగిన తొలి బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం ఏంటండి? మాస్కోలో జరిగింది తొలి బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం. మాస్కో అంటే రష్యా. ఓకే, సో ఇక్కడ ఈ ఫోరంలో తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అయిన శాంతా దౌతం వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డును అందుకున్నారు. సో ఎవరండి? శాంతా దౌతం. ఆమె తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్. ఆమె వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు అందుకున్నారు బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరంలో. సమగ్రమైన, సమానమైన, నాణ్యమైన విద్యను నిర్ధారిస్తూ అందరికీ జీవితకాల అవకాశాలను ప్రోత్సహించడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యం 4కి అత్యుత్తమ సహకారం అందించినందుకు గాను ఈ అవార్డు ఇచ్చారనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నెంబర్ 4ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు గాను తెలంగాణలో ఈ అవార్డుని ఇచ్చారనమాట ఆమెకి. క్లౌడ్ సిటీ కాన్ఫరెన్స్లో ప్యానలిస్ట్లో ఒకరిగా ఉన్న ఆమె ఓపెన్ డేటా స్పేస్లో తెలంగాణ సాధించిన కార్యక్రమాలు, విజయాల గురించి డిస్కస్ చేశారు. అండ్ అందులో కేటీఆర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే ఇలాంటి అక్కడ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ని ప్రోత్సహించడం, అందులో తనని ఇంక్లూడ్ చేయడం అనేది తనకి హ్యాపీగా అనిపించిందంట. నెక్స్ట్ 11, ఏ రాష్ట్ర ప్రభుత్వం చండూరు మండలాన్ని నూతన రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసింది? సో ఎవరైతే తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి తెలంగాణ, రైట్. నల్గొండ జిల్లాలోని చండూరు మండలాన్ని కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పడిందనమాట. చండూరును రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పిన విధంగానే రెవెన్యూ డివిజన్గా మార్చారు. ప్రస్తుతం చండూరు మండలం నల్గొండ జిల్లాలోని నల్గొండ రెవెన్యూ డివిజన్లో ఉంది. సో ఇప్పుడు దాని నుండి సపరేట్ చేసేసి చండూరు మండలాన్ని సపరేట్ రెవెన్యూ డివిజన్గా మార్చారనమాట. ఓకే, సో అయితే నల్గొండ రెవెన్యూ డివిజన్లో చండూరు, మునుగోడు, గట్పల్లి మండలాలను, దేవరకొండ రెవెన్యూ డివిజన్లో నాంపల్లి, మరుకోడ మండలాలను కలిపిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో చండూరు అనేది ఇప్పుడు సపరేట్ డివిజన్ అండి, సపరేట్ రెవెన్యూ డివిజన్. ఇంతకుముందు అది నల్గొండ రెవెన్యూ డివిజన్లో ఉండేది. తర్వాత 12, గ్రీన్ హైడ్రోజన్ పైలట్స్ ఇన్ ఇండియా అనే అంశంపై ఏ ప్రభుత్వ రంగ సంస్థ సదస్సును నిర్వహించనుంది? గ్రీన్ హైడ్రోజన్ పైలట్స్ ఇన్ ఇండియా, ఎన్టీపీసీ అండి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పైలట్స్ ఇన్ ఇండియా అనే అంశంపై సదస్సు నిర్వహించబోతున్నట్లుగా అనౌన్స్ చేసింది. మన ఇండియాలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు అమలు చేస్తున్న గ్రీన్ హైడ్రోజన్పై వివిధ పైలట్ ప్రాజెక్టులను ఈ సదస్సులో ప్రదర్శిస్తారనమాట. ఈ విషయాన్ని న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. G20 సమ్మిట్కి ముందు సెప్టెంబర్ 5, 2023న న్యూఢిల్లీలో గ్రీన్ హైడ్రోజన్ పైలట్స్ ఇన్ ఇండియా అనే అంశంపై ఒక రోజంతా మీటింగ్ జరుగుద్ది. సో దీన్ని కేంద్ర విద్యుత్ అండ్ కొత్త పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రారంభిస్తారు. అండ్ ఈవెంట్లో జరిగే చర్చలు ఇన్ఫర్మేషన్ని ఫ్యూచర్లో ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి పాలసీలు కావచ్చు, లేదంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రోత్సహించడానికి ఏమేమి చేయాలనే విషయాల మీద ఇక్కడ మనకి ఈ డిస్కషన్లో తెలుస్తాయని చెప్పొచ్చు. తర్వాత 13, ఏ దేశంలో భూకంప సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న 5వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూపం భారతదేశ సహాయంతో పునర్నిర్మించబడింది? నేపాల్ అండి. సో 2015 నేపాల్లో వచ్చిన భూకంపం కారణంగా దెబ్బతిన్న 5వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూపాన్ని మన ఇండియా హెల్ప్తో పునర్నిర్మించారంట. ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు అండ్ దీన్ని ప్రారంభించారు కూడా. నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ మరియు లలితాపూర్ మెట్రోపాలిటన్ సిటీ మేయర్ చిరుబాబు మహార్జన్ సంయుక్తంగా దీన్ని లాంచ్ చేశారనమాట. అండ్ ఇది 3.84 కోట్లు, సుమారు 2.40 కోట్లు అనమాట మన ఇండియన్ కరెన్సీలో. ఈ ఖర్చుతో నిర్మించిన శ్రీ నాపీచంద్ర మహావీర్ కొత్త భవనాన్ని కూడా ప్రారంభించారు. కాఠ్మాండుకు తూర్పున 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న లలిత్పూర్ జిల్లాలో ఉన్న 5వ శతాబ్ద బౌద్ధ స్తూపం 2015లో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9,000 మంది మరణించగా 2,001 మందికి పైగా గాయపడి బాగా దెబ్బతిందనమాట ఆ ప్రాంతం. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సాంకేతిక సహకారంతో స్మారక చిహ్నం పునర్నిర్మాణ పనులు జరిగాయి. ఈ
ఈ ప్రారంభోత్సవ వేడుకలో తన ప్రసంగంలో రాయబారి శ్రీవాస్తవ భారతదేశం నేపాల్ మధ్య అనేక రంగాల్లో కొనసాగుతున్న సహకారాల గురించి ఇక్కడ హైలైట్ చేశారనమాట ఆయన. సో మనం నేపాల్కి కావచ్చు, బంగ్లాదేశ్కి కావచ్చు, శ్రీలంకకు కావచ్చు, అండ్ భూటాన్కి కావచ్చు, మన పొరుగు దేశాలకు మనం ఎంతో ఫండింగ్ ఇస్తున్నాం అక్కడ అభివృద్ధికి. ఓకే, సో అందులో నేపాల్తో మనం ఇంకా ఎక్కువ క్లోజ్గా ఉంటాం. నేపాల్ కావచ్చు, రీసెంట్గా శ్రీలంక యొక్క పరిస్థితులను మనం ఎలా కవర్ చేసామనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి క్విక్ రివ్యూ చూస్తే రష్యా అధ్యక్షుడు కాకుండా ఏ దేశ అధ్యక్షుడు G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం లేదంటే చైనా. జిన్పింగ్. ఇన్వెస్టర్ గ్లోబల్ సమిట్ 2023 ఏ నగరంలో నిర్వహించబడుతుందంటే డెహ్రాడూన్లో. ఇటీవల గాంధీ దర్శన్ వద్ద మహాత్మా గాంధీ ఒక 12 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారంటే ద్రౌపది ముర్ము. కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా పదవికి ఎవరు రాజీనామా చేశారంటే ఉదయ్ కోటక్. కాఠ్మండు కళింగ లిటరేచర్ ఫెస్టివల్ 2023 ఏ దేశంలో నిర్వహించబడిందంటే నేపాల్. 8వ డాక్టర్ MS స్వామినాథన్ అవార్డు అందుకున్న శాస్త్రవేత్త ఎవరు అంటే డాక్టర్ PV సత్యనారాయణ. నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2023 రెండవ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడిందంటే న్యూఢిల్లీ. అండ్ LPG దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 15% నుంచి ఎంతకు తగ్గించిందంటే 0. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు అందించడం కోసం విద్యా మంత్రిత్వ శాఖ ఏ సంస్థ 3 సంవత్సరాల భాగస్వామ్యం ప్రకటించిందంటే మెటా. అండ్ తొలి బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరంలో వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు అందుకున్న తెలంగాణ అధికారి ఎవరు అంటే శాంతా గౌతమ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం చండూరు మండలాన్ని నూతన రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసిందంటే తెలంగాణ. అండ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్స్ ఇన్ ఇండియా అనే అంశంపై ఏ ప్రభుత్వ రంగ సంస్థ సదస్సు నిర్వహించనుందంటే NTPC. తర్వాత ఏ దేశంలో భూకంప సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న 5వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూపం భారతదేశ సహాయంతో పునర్నిర్మించబడింది అంటే నేపాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ పెండింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.